ఆత్మీయ బంధువులందరికీ విశ్వవాసు నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనాలిసిస్ట్, సైబర్ న్యూస్ ఛానల్ ఖమ్మం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫార్మేషన్ అయి 16 నెలలు అయింది. ఇప్పటి వరకు మంత్రివర్గ ఫుల్ఫిల్ చేయలేదు. విద్యాశాఖ మంత్రి లేడు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైపోయింది. టీచర్స్ అందరూ, గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తారు. అందుకే దాని గురించి పట్టించుకోవట్లేదు. పిల్లల గురించి కూడా స్కూళ్ళల్లో పిల్లలు లేరు. వాళ్ళ డిమాండ్లు అయితే అడుగుతారు, ఆ పనులు చూసుకోవడం నేర్చారు. ఆర్థిక పరిస్థితి బాగలేదని ముఖ్యమంత్రి గారు అని అంటాడు. వాళ్ళందరికీ మళ్ళీ రిక్రూట్మెంట్లు, కొత్త టీచర్లు పెట్టా అన్ని ఈ స్కీమ్లు ఆ స్కీమ్లు మళ్ళీ అంటున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు కొన్ని రోజులు ఇవన్నీ కొన్ని మానుకోవట్లేదు. అదొకటి. ఈ అధికారం రాముందు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు పడుతున్నారు. అందులో కొన్ని ఇవాటి వరకు ఇందిరా మిల్లి అన్నారు. ఇవాటి వరకు ఇందిరా మిల్లి ఆశల పల్లకి కిందనే ఉండిపోయింది. మహిళలకి 2500 ఆశల పల్లకి కిందనే ఉండిపోయింది. మూడోది పెన్షన్ పెంచుతున్నారు 4000. వాటి వరకు పెన్షన్ పెంచలేదు. ఇక ఇంప్లిమెంట్ చేసిన వాటిలో ఫ్రీ బస్ ఒకటి అమలు పరిచారు, గ్యాస్ ఒకటి అమలు పరిచారు. రెండోది రుణమాఫీ. రైతులకు రుణమాఫీ అనేది పెద్దగా గ్యాంబ్లింగ్ ఉంది. ఇందులో దాదాపు 1,40 లక్షల ఎకరాలకి రైతులు ఉన్నారంటున్నారు. వ్యవసాయం సేద్యంలో ఇది దాదాపు సగం మంది రైతులను తీసేయాలి. ఇందులో పెద్ద రైతులను తీసేయాలా, బిజినెస్ మ్యాగ్నెట్ తీసేయాలా, ఉద్యోగస్తులు తీసేయాలా. ఉద్యోగస్తులు ఇందులో రుణమాఫీ తీసుకున్నాడు, అక్కడ జీతం తీసుకున్నాడు. ఈ వ్యవసాయం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూపిస్తున్నాడు ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా. అందుకే రుణమాఫీని కంప్లీట్గా 50% తగ్గించేసేయాలా. ఓన్లీ వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలా. రుణమాఫీ ఏం చేశారు? అమెరికాలో ఉండేవాళ్ళకి రుణమాఫీ చేశారు. 4 సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళకి రుణమాఫీ చేశారు. అమెరికాలో ఉండేవాళ్ళకి రుణమాఫీ చేశారు. బిజినెస్ మ్యాగ్నెట్సే చేశారు. రుణమాఫీ పెద్ద భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి. కాబట్టి రుణమాఫీని అవకతవకలను విచారించాలా. రుణమాఫీని ప్రతి సంవత్సరం పెట్టాలా. సగం మందికి వాళ్ళ చిన్న రైతులకు ఇచ్చి వ్యవసాయం అప్పుడు డెవలప్ అయింది. వ్యవసాయం ఎందుకయింది? ఈ 4 సంవత్సరాల్లో తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కారణం ఏంటంటే 24 గంటల కరెంట్ ఇవ్వటం వల్ల, 25 లక్షల బోర్లు ఉండటం వల్ల, మిషన్ కాగితీయ వల్ల, చెరువులు రిపేర్ చేయడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు బాగా ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ విపరీతంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగడానికి కారణం మెయిన్ అది. ఇంకా మంత్రివర్గంలో ఇప్పుడు విస్తరణ చేస్తే అసమ్మతి అంటున్నారు. ఇందులో కొంతమంది కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతమంది మంత్రులు మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్లో ఉన్నారు, కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరి కాళ్ళు ఉప ఎమ్మెల్యేలు తయారయ్యారు ఊరికొకళ్ళు. వీళ్ళందరూ ఊరికి ఒక ఎమ్మెల్యే తయారై కరప్షన్ విపరీతంగా పెరిగింది. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఫార్మేషన్ కాగానే 12 నెలల కిందనే ఎలక్షన్ పెడితే లోగడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్టయితే మొత్తం సొసైటీలో గ్రామ పంచాయతీలు వచ్చినా వచ్చాయి. ఇప్పుడు ఈ గ్రూపులు పెరిగి ఇప్పుడు అసమ్మతి పెరిగింది. అసమ్మతి పెరిగి కరప్షన్ పెరిగింది. ఓల్డ్ ఇండియా నాయకులు అందరూ ఎవరు ఇష్టం వచ్చినట్టు దోసు తినేటట్టు తయారవుతున్నారు. ప్రతి కరప్షన్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పటికి ఈ సంవత్సరన్నర కాలంలో అప్పు 1,65,00,000 ఇప్పటికే చేయటం మొదలుపెట్టారు. 60 లక్షలు అప్పు అన్నప్పుడు స్కీములు తగ్గించాలి కదా. కొత్త స్కీములు మొదలు పెడుతున్నారు. ఉద్యోగస్తులు రిక్రూట్మెంట్ మొదలు పెడుతున్నారు. ఆ ఉద్యోగస్తులు రిక్రూట్మెంట్ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు కూడా అంత పెట్టిన సమస్య కిందనే ఉంది. ఇంకో అసలు పరిస్థితి ఏమిటంటే ఊళ్ళలో గ్రామ పాలన అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఎక్కడ పట్టించుకున్న నాదులు లేడు. వీళ్ళందరూ ఊరికి ఒక ఎమ్మెల్యే కింద తయారైనట్టు నాయకులందరూ తయారయ్యారు. అసలు ప్రభుత్వం 8 నెలలు అయింది పిసిసి ప్రెసిడెంట్ ఎన్నికై. ఇవాటి వరకు పిసిసి ప్రెసిడెంట్ కార్యవర్గాన్ని ఫిలప్ చేయలే. దానికి ఇక ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ కింద ఉండగా ఎదురు పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుండు. చాలా మందికి నా అడ్వైజర్ టు గవర్నమెంట్ పోస్టులు ఇచ్చిండు. ఈ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా ఎవరు తెలిసిన పరిస్థితి లేదు. అన్ని పార్టీల పరిస్థితి కూడా అంతే అయింది. తెలుగుదేశానికి ఇవాళ 16 నెలలు అయింది తెలంగాణలో తెలుగుదేశం ప్రెసిడెంట్ని ఫిల్ చేయక. బీజేపీ ఇదిగో అదిగో అంటున్నారు. వాడు కూడా ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎంతవరకు పాత గవర్నమెంట్ ఎట్టు చేస్తున్నారు తప్ప కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చడానికి వాళ్ళు కూడా చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 9, 10 షెడ్యూల్ దాంట్లో వాళ్ళకి కూడా దానికి కావాల్సిన ఆంధ్ర నుంచి చేయలేదు. నీటిపారుదల సౌకర్యాలు కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్ కానీ ఇవాళ సెటిల్మెంట్ చేసుకోలేదు. ఇప్పటి వరకు అయినా ముందు కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ, ఇంకా పరిపాలన బాగుండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.